ప్రతి ఒక్కరు కూడా నారాయణ రెడ్డి గారి కోరిక మేరకు మీ అందరి సాక్షిగా ఇక్కడ ఇదే ప్రాంతానికి చెందిన మన నాయకుడు ప్రియతమ ముఖ్యమంత్రి గారు కూడా కలవకుర్తి అచ్చంపేట ప్రాంతానికి చెందినాడు కాబట్టి తప్పకుండా ఎప్పుడు కూడా నారాయణ రెడ్డి గారు కలిసే రోడ్ల గురించి అర్థం తప్ప ఏమన్నాడు. గతంలో ఎమ్మెల్సీగా ఉన్నా ఆయన చంద్రంత సాయం చేసిన తప్ప ఆయన పైసల గురించి కోరిక లేదు. ఆయన ఉన్నది దానం చేయడం తప్ప వేరే తెలియదు. అలాంటి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తప్పకుండా అందరం మంత్రివర్గం ముఖ్యమంత్రి గారితో సహా ఈ కాన్సెప్ట్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి మా పూర్తి సహకారం ఉంటుందని తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా చెప్తున్న ప్రభుత్వం వచ్చి మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం సోనియమ్మ ఇచ్చిన తెలంగాణ ఇవాళ మీరు చూస్తున్నారు. నిన్నటి సన్నపిల్ల వరకు ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఊరికి 30-40 ఇవాళ 5 లక్షలతో కట్టుకుంటున్నాం. మీరు గతంలో దొడ్డు బియ్యం ఇస్తే అది రేషన్ షాప్ మొదలుపెట్టి సన్న బియ్యం కొనుక్కొచ్చుకునేవాళ్ళు. ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నాం. కరెంటు బిల్లు కట్టలేదు మీరు. ఇవంతా కూడా ఇంకా చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి. రైతులకు అందరూ అనుకున్నారు పెంచిన 6,000 సంవత్సరానికి 12,000 రైతు భరోసా ఇయ్యాలని చెప్పి. కానీ మొన్న 9,000 కోట్ల రూపాయలు అది కూడా 10 ఎకరాలకే ఇస్తారు 5 ఎకరాలకు ఇస్తారని చెప్పి మాయమాటలు చెప్పలేదు. కానీ 100 ఎకరాల ముందుకు వచ్చింది 5 ఎకరాల మూలకు వచ్చింది. రైతు భరోసానే కాదు 20 నెలలు చేశాం. మీ మినిస్టర్ మీ ఎంపీలు మన ఎమ్మెల్యే వారికి అండగా ఉంటూ ముఖ్యమంత్రి గారికి ఎప్పటికప్పుడు వారికి తెలియజేస్తూ అలాగే మా శాఖలు ఎక్కువ నిధులు వెనుకబడ్డ మహబూబ్నగర్ తెలుసుకోవడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని. ఈసారి నారాయణ రెడ్డి గారిని మనం 30,000 మెజార్టీ వచ్చింది. కానీ మళ్ళాసారి 50,000 ప్రజా ఇలాంటి నాయకుడిని మెజార్టీ సోనియా గాంధీ తెలంగాణ మళ్ళా కూడా ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. ఒక్కొక్కటి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా అన్ని కూడా అమలు చేయాలని మంత్రులు సీనియర్ మంత్రులు అనుభవం ఉన్న వాళ్ళం. నేను 5 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా తప్పకుండా కలవకుంటే మా నలుగురు చాలా అనుబంధం ఎక్కువ వాళ్ళు.